ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది రాత్రికి రాత్రి మీకు జరగబోయే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. షాక్ అవుతారు. అయితే రాత్రికి రాత్రి వీరికి ఏం జరగబోతుంది, ఏ విషయం విని వీరు షాక్ అవుతారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం జూలై 30వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక రాత్రికి రాత్రి అనేది ఇలా జరగబోతుంది. అయితే మీ యొక్క స్నేహితురాల నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఇలా ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కానీ, ఇంకా ఎవరైతే కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఏదైనా ఇది వరకు మీరు డబ్బులు ఇచ్చారా, ఆ డబ్బులు మీకు తిరిగి రావడం లేదు, మళ్ళీ ఇచ్చే అవకాశం, ఆ ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది అని ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా ఈ వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు, మీకు ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక ఉదాహరణకి మిథున రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి మీకు ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అలాగే ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరైతే నిరాశకు లోనైనటువంటి సమస్యకి ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది, కనుక వర్షం కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు. అలాగే ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈ రోజు అనేది తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, తోటి అధికారులతో కావచ్చు, ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించి వారిపైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలగజేసేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా? ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే పరిష్కారం అయితే మీకు దక్కపోతుంది. అలాగే ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. అలాగే దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే అనాథలకు, అభాగ్యులకు, పేదలకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. దానం చేయడం ద్వారా ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించండి. సీతమ్మ దేవి వలన మీకు అనేది మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.